సత్యసాయి జిల్లా కదిరి నియోజకవర్గం తనకల్లు మండలం ముత్యాలవారిపల్లిలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు వేడుకల సందర్భంగా బాణాసంచా కాలుస్తుండగా గర్భిణీ స్త్రీ అయిన సంధ్యారాణి అభ్యంతరం వ్యక్తం చేశారు. బాణాసంచా శబ్దం వల్ల ఇబ్బంది కలుగుతుందని చెప్పడంతో నిందితుడు పుష్పాల దేవ ఆమెతో గొడవకు దిగి దాడికి పాల్పడ్డాడు. బాధితురాలి ఫిర్యాదు మేరకు తనకల్లు పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసులో నిందితుడిని అరెస్ట్ చేసి పోలీసులు వినూత్నంగా స్పందించారు. డీఎస్పీ గారు ప్రెస్ మీట్ నిర్వహించి ముద్దాయిని మీడియా ముందు ప్రవేశపెట్టారు. మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తించిన, దాడులకు పాల్పడిన ఎంతటి వారినైనా ఉపేక్షించబోమని ఆయన స్పష్టం చేశారు. సిఐ నాగేంద్ర నాయక్, ఎస్ఐ గోపి సిబ్బంది నిందితుడిని రూరల్ పోలీస్ స్టేషన్ నుండి బస్టాండ్ మీదుగా ఇందిరమ్మ బొమ్మ సర్కిల్ వరకు కాలినడకన నడిపించుకుంటూ తీసుకువచ్చారు. మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి బర్త్డే సందర్భంగా అదే గ్రామానికి చెందిన పుష్పాల అజయదేవ, వారి తండ్రి అంజనప్ప మరియు కొంతమంది వారి ఇంటి ముందర కేక్ కోసి టపాకాయలు పేల్చుకుంటున్నారు. పక్క ఇంటిలో ఉన్న పుష్పాల సంధ్యారాణి అనే ఆమె తాను 6 నెలల గర్భవతిని, టపాకాయల శబ్దం ఎక్కువగా ఉంది, ఆపండి అని చెప్పినందుకు ఈ అజయదేవ మరియు అంజనప్ప ఇద్దరు కూడా వారిని నానా దుర్భాషలాడి మేము ఈ విధంగా చేసేదే ఎందుకు అని చెప్పేసి ఆమెను మెడబట్టి తోసి, అంతేకాకుండా అజయదేవ అక్కడున్న కట్టె తీసుకొని చంపాలన్న ఉద్దేశంతో ఆమెపై దాడి చేయడం జరిగింది. ఆ దాడిలో ఆమె తప్పించుకోగా ఆమె గర్భిణిని చూడకుండా ఆమె గర్భం మీద కూడా కాలుతో తన్నడం కూడా జరిగింది. అందుకుగాను అతని మీద 307 కేసు నమోదు చేసి రాబడిన సమాచారం మేరకు ఈరోజు అతను అరెస్ట్ చేయడం జరిగింది. అందరికీ విజ్ఞప్తి ఏమనగా, మహిళల పట్ల ఏదైనా నేరాలు జరిగితే ఎవరిని కూడా ఉపేక్షించేది లేదు, చాలా కఠిన చర్యలు తీసుకుంటాము. మండలం ముత్యాల